శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొన్న వైసీపీ నేతలందరూ కూడా ఒక లేడీ పోలీస్ అధికారి పైన ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించారు. ఆమెను తోసివేయటం, నెట్టివేయటం, చుట్టూ మగవాళ్ళు మూగి సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకుంది మ్యామ్. ఆ వీడియో బయటకొచ్చిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు కూడా భయపడటం జరుగుతుంది. ఒక పోలీస్ అధికారి పైనే ఇలా జరిగితే మా సేఫ్టీ ఏంటి? వైసీపీ నేతలు ఎందుకు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ మొత్తం కోడెక్కొస్తుంది మ్యామ్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు 2019 నుంచి 24 మధ్యలోనే దిగజారారు. కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళ హయాం కాబట్టి బయటికి రాలా. ఇప్పుడు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలను ఉద్ధరిద్దామని కాదు. నేను ముఖ్యమంత్రి పీఠంలో ఉండుంటే సీదిరి అప్పలరాజు కొడుకుని కాపాడి ఉండేవాడిని. చనిపోయిన ఆదాయ మీదే కేసు పెట్టించి ఉండేవాడిని రివర్స్‌లో. ఇప్పుడు ఇతను ఎవడు రవికుమార, అతని పేరేంటి చింతాడా, ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా అక్కడ సమన్వయకర్త అనుకుంటా ఆముదాల వలస. అవును. సో అతని మీద కాకుండా కేసులు ఆ ఎస్ఐ మీదే పెట్టించి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. లేడీ పోలీస్ అధికారి. నిన్నెవడు అక్కడికి రమ్మన్నాడు, అసలు ఉద్యోగానికి ఎందుకు వచ్చావు అని రివర్స్లో మాట్లాడి ఉండేవాడు. అది ఆయన బాధ. ఇంతకీ ఏం జరిగిందంటే, వీళ్ళు బైక్స్ మీద ర్యాలీకి వెళ్తామన్నారు. ఆవిడ కుదరదన్నారు, అనుమతి లేదు, వెళ్ళొద్దన్నారు. అంతా చేసి ఆవిడ చేసిన తప్పది. ఈ చింతాడ రవికుమార్ బూతులు తిట్టి ఆవిడని, ఎస్ఐని, వాళ్ళని రెచ్చగొట్టాడు. వాళ్ళ కార్యకర్తలో వాళ్ళ అనుచరులో ఎవరో వాళ్ళు చుట్టూ ముగిపోయి ఆవిడని తోస్తున్నారు. మీరు చూసారా? ఆవిడ పిస్తోల్ ఉంది ఆవిడ దగ్గర. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ పిస్తోల్ తీయటానికి కూడా ఇబ్బంది. జనాలు తాకకూడని చోట తాగుతున్నారు కానీ ఆవిడ చేతిని ఇలా పెట్టుకున్నారు. తెలుసా మీకు? ఎంత దురదృష్టం, ఎంత బాధాకరం అది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడి ఉండాలి? ఫస్ట్ చింతాడ రవికుమార్ని తిట్టి ప్రవళిక గారికి క్షమాపణ చెప్పాలిగా. ఆ ప్రస్తావనే లేదు. పక్కనే ఆరవ్ని నిల్చోబెట్టుకుని, ఆరవ్ చిన్న పిల్లోడు దానయ్యని హిట్ అండ్ రన్లో కొట్టేశాక పీసీఆర్ చేశాడు అంటున్నాడు. ఆరవ్ పక్కన ఎవరినో అడుగుతున్నాడు, పీసీఆర్ అంటే ఏంటి? వాడు డాక్టర్ చదువుతాడు. సో ఏమంటారు ఇప్పుడు మీరు? అందుకని జగన్మోహన్ రెడ్డికి 4:30కి అయిపోతుందని తెలుసు ములాఖత్. ఆయన జైల్లో ఉన్నాడు కదా 16 నెలలు పాపం. అయినా కూడా కావాలని లేట్ చేసి వెళ్ళాల. అంటే ఒకటి క్రియేట్ చేశాడు. అక్కడ సీదిరి అప్పలరాజు కలలుగంటూ ఉన్నాడు జైల్లో. అమ్మో జగన్మోహన్ రెడ్డి నా కోసం వస్తున్నాడు, మా జగన్ అన్న మా నాయకుడు, అందరికీ చెప్పు ఉంటాడు అక్కడ. తర్వాత మళ్ళా ఏం చెప్పాలో తెలియక తలదించుకుని కూడా ఉంటాడు. ఇదంతా పక్కన పెడితే ప్రవళిక విషయంలో జరిగిన దాని మీద ఉన్నతాధికారులు నిన్న సాయంకాలం స్పందించారు. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టారు సిబిఐ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు అరెస్ట్ చేశాక వాళ్ళు బయటికి రావడానికి ఉండదు, ఉండకూడదు. వాళ్ళని ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ ప్రవళికకి ఒక రకంగా న్యాయం జరిగింది, ఇంకా పూర్తిగా జరిగిందని నేను చెప్పట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారంటే, చింతాడ రవికుమార్ కోసం మళ్ళీ పాదయాత్ర చేస్తాడు.